సహకార వ్యవస్థ అనేది కేవలం బ్యాంకింగ్ వ్యవస్థ మాత్రమే కాదని గ్రామీణ ఆర్థిక అభివృద్ధికి రైతుల భవిష్యత్తుకు బలమైన పునాది అని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. డీసీసీబీ సీఈఓ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన కాకినాడ కులైచెరు ఫ్యాబిన్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ 132 మహాజన సభలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ సహకార వ్యవస్థ అనేది కేవలం బ్యాంకింగ్ వ్యవస్థ మాత్రమే కాదని గ్రామీణ ఆర్థిక అభివృద్ధికి రైతుల భవిష్యత్తుకు బలమైన పునాది అని అన్నారు. రైతులకు తక్కువ వడ్డీతో పంట రుణాలు, వ్యవసాయ అనుబంధ రుణాలు, స్వయం ఉపాధి రుణాలు, మహిళా సంఘాలకు ఆర్థిక సహాయం, వ్యవసాయ యాంత్రీకరణకు అవసరమైన ఆర్థిక మద్దతు వంటి అనేక సేవలను సహకార రంగం అందిస్తోందని అన్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను గ్రామీణ స్థాయిలో ప్రతి అర్హుడికి చేరవేయడంలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. రైతు బలపడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, అందుకే సహకార రంగాన్ని లాభాల బాటలో నడిపించడం మన అందరి బాధ్యత అని డీసీసీబీని రాష్ట్రంలోని ఆదర్శ సహకార బ్యాంకుగా తీర్చిదిద్దేందుకు నా శక్తి మేరకు నిరంతరం కృషి చేస్తాను అని తుమ్మల రామస్వామి బాబు స్పష్టం చేశారు. మహాజన సభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదిక, ఆడిట్ నివేదిక, లాభ నష్టాల ఖాతాలు, రుణాల వసూలు, ఎన్పీఏల నియంత్రణ, వన్ టైం సెటిల్మెంట్ అంశాలతో పాటు బ్యాంకు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి పలు తీర్మానాలను ఆమోదించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ ప్రవీణ్ కుమార్, డైరెక్టర్లు, సహకార సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులు, అధికారులు, సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. జిల్లాలో అయితే కోనసీమ మొట్టమొదటిగా అన్ని కూడా 100%, ఏది కూడా ఎక్కడో అరకొరగా తప్పించి మ్యాక్సిమం సహకార సంఘాలన్నీ కూడా 80%, 75%, 100% కూడా చేసినటువంటి సహకార సంఘాలు ఉన్నాయి కోనసీమ జిల్లాలో. ఎక్కడో అరకొర 50% అవి ఉన్నాయి తప్పించి. తర్వాత రాజమండ్రి జిల్లాలో మ్యాక్సిమం పనిచేస్తూ ఉన్నారు. వారందరూ కూడా మరి ముఖ్యంగా కాకినాడ జిల్లా వచ్చేటప్పటికి చాలా సంఘాలు 50% లోపల ఉంది. ఎందుకంటే మనందరం అధ్యక్షుడిగా ఎన్నిక కాబట్టాం, రైతాంగం కానీ ప్రజలు కానీ మన వైపు చూస్తారు. మనం కనీసం 50% రికవరీ మీకైతే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో పదే పదే వారికి చెప్పి కానీ స్వయంగా ఏదైనా పెద్ద ఖాతా ఉంటే కనుక మనం వారితో మాట్లాడి ఓటీఎస్ స్కీమ్ కూడా మనం ఇటువంటి బకాయిలకి నేను ఆప్కాప్లో మాట్లాడుకుని 10%, అదే 10 సంవత్సరాలు నిండినటువంటి ఏదైనా బకాయిలు ఉంటే వారికి కూడా మనం ఓటీఎస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే నేనే సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఏదైనా ఎక్కడైనా పెద్ద బకాయి ఉంటే నేనే స్వయంగా మాట్లాడటం, వారు స్పందించడం, రోజు ఏదో దగ్గర 1-2 ఖాతాలు నేను స్వయంగా మాట్లాడి కట్టిస్తా ఉన్నాను. మీ అందరికీ సందర్భంగా నేను ఇప్పుడున్న బ్యాంక్ పరిస్థితులు బట్టి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా కాకుండా ఒక సెంట్రల్ బ్యాంకులో ఒక ఉద్యోగిలో నేను పనిచేస్తా ఉన్నానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎలాగైనా బ్యాంకును ముందుకు తీసుకురావాలి, మొట్టమొదటి స్థానంలో తీసుకురావాలి.